రాజధాని ప్రాంతంలో యాదవ భవన్కు 10 ఎకరాలు యాదవ కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని రాష్ట్ర యాదవ సంఘం నాయకులు కుర్రా శ్రీనివాస్, తులసి రామ్ యాదవ్, తోట శివరాం యాదవ్ అన్నారు. ఈ మేరకు మంగళగిరిలో వారు మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడ్డటువంటి 3 ప్రభుత్వాలు కూడా రాజధాని ప్రాంతంలో యాదవ భవన్ నిర్మిస్తాం అని చెబుతానే ఉన్నాయి. కానీ ఈరోజు కూడా నిర్మించడం లేదు. మొదట ఏర్పడ్డటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అదే చేసింది, తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం అదే చేసింది. ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ రాజధాని ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే కొరగల్లు, నిడమర్రు, బేతపూడి, నవులూరు, కిష్టాయపాలెం, వెంకటపాలెం, చినకాకాని, కాజా రాజధానిలో మకుటమైనటువంటి గ్రామాలు, రాజధానిలో మూల స్తంభాలుగా ఉన్నటువంటి ఈ గ్రామాలన్నింటిలో కూడా యాదవ జనాభా అత్యధికంగా ఉంది. వేలాది ఎకరాలు ఈ రాజధాని ప్రాంతంలో యాదవులు భూములు కూడా రాజధానికి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా యాదవ భవన్ నిర్మించుకోవడానికి ఈ పార్టీలు ఇప్పటి వరకు కూడా ఒక స్థలాన్ని కేటాయించకపోవడం దురదృష్టకరమైనటువంటి అంశం. రాజధాని ప్రాంతంలో యాదవ భవన్ నిర్మించుకోవడానికి 10 ఎకరాలు స్థలం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ 10 ఎకరాల స్థలంలో 100 కోట్ల రూపాయలతో యాదవ భవన్ని నిర్మించి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాదవ మహాధర్నాను జరపడానికి అన్ని యాదవ సంఘాలను కలుపుకొని మేము సమాయత్తం అవుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం యాదవ సంఘాల యొక్క విన్నపాన్ని దృష్టిలో పెట్టుకొని, యాదవ జాతి యొక్క విన్నపాన్ని దృష్టిలో పెట్టుకొని రాజధాని ప్రాంతంలో 10 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడిన 3 ప్రభుత్వాలు కూడా యాదవులని మోసం చేస్తున్నాయి. యాదవుల మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంటున్నారు యాదవుల్ని. కానీ యాదవులని ఏ విధంగా కూడా అభివృద్ధి పదంలో నడిపించట్లేదు. తెలుగుదేశం పార్టీ యాదవులకి ఎన్నెముక ఉన్నారు ఈ రాష్ట్రంలో. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో కూడా యాదవులే అత్యధికంగా ఉండి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా కూడా రాజధానిలో యాదవ్ భవన్కి స్థలం కేటాయించకపోవటం చాలా దురదృష్టకరం. అదేవిధంగా యాదవ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి ఇంతవరకు అమౌంట్ కేటాయించకుండా యాదవులని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళట్లేదు. అది చాలా శోచనీయం. అది ఇప్పుడు తోట శివరాం యాదవ్, మంగళగిరి రాజధాని ప్రాంతం, అమరావతి రాజధాని ప్రాంతం మంగళగిరి నియోజకవర్గంలో చూసినట్లయితే గత కొన్ని రోజులుగా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ విషయం స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ బాబు గారికి తెలియని విషయం కాదు. గత ప్రభుత్వంలో యాదవ కార్పొరేషన్కి కానీ అదేవిధంగా యాదవ కమ్యూనిటీ హాల్కి కానీ మీరు కేటాయించలేదు స్థలం. కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గం టౌన్లో కేటాయించడం జరిగినది యాదవ కమ్యూనిటీ హాల్ స్థలం. ఆ స్థలాన్ని నిర్వీర్యం చేయడం జరిగినది. అదేవిధంగా ఆ టెంపుల్ను కూడా మీరు కనీసం అక్కడ ఉండే పరిస్థితి కూడా లేకుండా మీరు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము ఒకటే విషయం తెలియజేస్తున్నాం. రాజధాని ప్రాంతం మంగళగిరి కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతంలో రాష్ట్రానికి ముక్కగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి నిధులు కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా యాదవ కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మంగళగిరి వైటీఆర్ ట్రస్ట్ భవన్లో జరుగుతున్న మీడియా సమావేశానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. మరి రాష్ట్రంలో 16% ఉన్న బీసీల్లోనే అత్యధిక జనసంఖ్య కలిగి మరి 56% ఉన్న బీసీల్లో 16% ఉన్న యాదవులకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నూతన రాష్ట్రం ఆవిర్భావం అయినాక మరి ఎంతోమంది రాజధాని ప్రాంతానికి రావటం జరుగుతూ ఉంది. మరి యాదవులందరూ గత 3 ప్రభుత్వాల్లో మరి నూతన రాష్ట్రంలో యాదవ్ భవనం కేటాయించాలి, యాదవ్ భవన్కి నిధులు ఇవ్వాలి, మరి యాదవ్ కార్పొరేషన్కి కూడా నిధులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. కానీ దాని మీద సరైన దృష్టి పెట్టకుండా
తాత్కాలికంగా వ్యక్తుల్ని నియమించి నిధులు లేకుండా దానికి విధులు లేకుండా చేస్తూ ఉన్నారు. ఆ అంశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా యాదవులకు చాలా అసంతృప్తి ఉంది ఈ పాలక ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న నిర్వాహకంపై.